అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని తులసి. ఈరోజు మనం వీడియోలో పౌర్ణమి శుక్రవారం గురించి విశేషమైన పూజా పరిహారాలు తెలుసుకుందాం. ప్రత్యేకంగా అమ్మవారికి ఈరోజు ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకించాలి, ఏ పూజ చేయాలి, ఏ స్తోత్రాన్ని పఠించాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు రేపటికి ఏ విశేషమైన పూజా పరిహారం చేసుకోవాల్సినవి అని మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఆచరించదగినవి, అందరికీ ఉపయోగపడే పూజా పరిహారాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. హైప్ ఆప్షన్ కనుక వస్తే మీకు హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం ఈరోజు విశేషం ఏంటంటే శుక్రవారం, శతభిష నక్షత్రం, పౌర్ణమి గడియలు 9 వరకు ఉంటాయి. తర్వాత పాడ్యమి వస్తుంది. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారికి గంధం, పసుపు, కుంకుమలతో అభిషేకం చేసి సువాసన భరితమైన తైలంతో అభిషేకించండి. ఎరుపు రంగు పుష్పాలతో అర్చించి తేనెను నైవేద్యంగా పెట్టండి. కనకధార స్తోత్రాన్ని పఠించండి. ఇంకా గోమాతకు ఏదైనా తినిపించి ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వలన రావాల్సిన ధనం ఏదైనా రాకుండా ఆగిపోయి ఉంటే, ధర్మంగా మనం సంపాదించింది ఏదైనా ఆటంకాల వల్ల ఆగిపోయి ఉంటే అది వస్తుందండి. ఇంకా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వలన మన ఇంట్లో ధనధాన్యం సమృద్ధిగా ఉంటుంది. సుఖ సంతోషాలు నెలకొంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇలాంటి విశేషమైన పూజా పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన పరిహారం ఇది ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు. ఈ పరిహారం ఏంటంటే పౌర్ణమి గడియలు రాత్రి టైంలో ఉన్న టైంలో మీరు వెన్నెల్లో కూర్చొని చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టి అక్కడ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. వీలైతే గనక చాగంటి వారు చెప్పిన లలితా సహస్రనామ స్తోత్రాన్ని వారు చెప్పిన విధంగా పఠించండి. అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాక చంద్రుడికి హారతినిచ్చి ఆ పాలని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా స్వీకరించడం వలన మానసికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, ఇంకా తల్లితో గొడవలు ఉన్న వాళ్ళకి, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే పరిష్కారం అనేది లభిస్తుందండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంతో ఇష్టపడి కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, కానీ పరిస్థితుల ప్రభావం వలన ఆ ఇల్లు బాడుగకి ఇవ్వడం, వీళ్ళు పోయి బాడిగిళ్ళల్లో ఉండడం, అట్లాంటి పరిస్థితి వస్తుందండి. అంటే యోగం ఉన్న భోగం లేకపోవడం, అంటే అనుభవించే అదృష్టం లేకపోవడం అంటారు. అలాంటివి ఏవైనా మన జాతకంలో దోషాలు ఉంటే తొలగిపోయి అన్నీ కలిసి వస్తాయి. అంటే అన్నీ ఉన్నా ఏమీ అనుభవించలేకపోవడం అన్న వైఖరి నుంచి కొంచెం కొంచెంగా మనకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి. ఒకటని కాదు, ప్రతిదీ అనుకూలంగా మనకి ఏదైతే మంచిదో అవుతుందో దానికి అనుకూలంగా మారుస్తుంది. అమ్మవారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి పౌర్ణమికి వెన్నెలలో కూర్చొని పఠించండి. తర్వాత మీకే తెలుస్తాయి ఈ అద్భుతమైన ప్రతిఫలాలు. ఇంకొక చక్కటి పరిహారం, పౌర్ణమి రోజు రాగి చెంబులో శుద్ధ జలాలను పోసి తులసి దళం, పసుపు, గంధం వేసి చంద్రుడి కిరణాలు ఆ నీళ్ళలో పడేలాగా ఒక
చెంబుని ఏర్పాటు చేసుకోండి. ఆ నీటిని మర్నాడు ఉదయం లేచిన తర్వాత ఇంట్లో ప్రోక్షణ చేయండి. ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీస్ దూరం అవుతాయి. ఇంట్లో సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. పౌర్ణమి గడియలు సాయంకాల సమయంలో ఉన్న టైంలో అమ్మవారికి కుంకుమార్చన చేసి తర్వాత ఆ కుంకుమలో తేనెను కలిపి మన సింహద్వారానికి ఒక స్వస్తిక్ మార్క్ని వేశాక మిగిలిన కుంకుమని ఇంట్లో యజమాని, పిల్లలు అందరూ ఆ కుంకుమను నుదుటి మీద ధరించడం వలన ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయి. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని కూడా పాటించండి. టోటల్గా పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన పరిహారాలన్నీ చెప్పాను. సర్వేజన సుఖినో భవంతు.